లండన్ బేస్ అయిన ఓ బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ అయిన రమేష్ చంద్ర ప్రసాద్ వారసుడే మన హీరో అభిరామ్. అబ్బాయి తన ఉద్యోగరీత్యా స్పెయిన్ వెళ్తాడు. అదే టైంలో కొన్ని బలమైన శక్తుల వలన బిజినెస్ లో ఇబ్బందులు రావడంతో రమేష్ చంద్ర ప్రసాద్కి చనిపోయే రీతిలో ఆరోగ్య సమస్య వస్తుంది. ఆ సమయంలో అభిరామ్ కంపెనీ బాధ్యతలను తీసుకుని రమేష్ చంద్ర ప్రసాద్ స్థానంలోకి వెళ్తాడు. ఆ స్థానంలోకి వెళ్లే ముందు రాజేంద్ర ప్రసాద్ అబ్బాయిని ఓ కోరిక కోరుతాడు. ఆ కోరికని తీర్చడం కోసం మరో టాప్ బిజినెస్ మ్యాన్ అయిన కృష్ణమూర్తితో ఢీ కొట్టడానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలో కృష్ణమూర్తి కూతురు దివ్యాంకతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని కృష్ణమూర్తిని దెబ్బ కొట్టాలి అనుకుంటాడు. కృష్ణమూర్తి అభిరామ్ల మధ్య మైండ్ గేమ్ నడుస్తుంది. అసలు రమేష్ చంద్ర ప్రసాద్ కోరిన కోరికేమిటి? ఆ కోరికను నెరవేర్చడానికి ఏమేం చేశాడు? తను చైర్మన్ అయ్యాక బిజినెస్ లో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కొన్నాడు? కృష్ణమూర్తి అభిరామ్కి ఎలాంటి ఇబ్బందులు కలిగించాడు? అసలు కృష్ణమూర్తి అభిరామ్ ఫ్యామిలీకి చేసిన ద్రోహం ఏమిటి అనే విషయాలను మీరు వెండి తెరపై చూడాల్సిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరియర్ లో నటుడిగా అన్ని విభాగాల్లోనూ ది బెస్ట్ అనిపించుకున్న సినిమా ఇది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన ఇమేజ్ ని దాటి చేసిన డిఫరెంట్ రోల్ ఇది. తారక్ టాప్ హైలైట్స్ విషయానికి వస్తే లుక్, ఫస్ట్ అపీరియన్స్ ఈజ్ బెస్ట్ అపీరియన్స్ అంటారు. దాదాపు 24 సినిమాల్లో ఎన్టీఆర్ ఒకేలా కనిపించాడు. కానీ ఇందులో మాత్రం అల్ట్రా స్టైలిష్ లుక్ తో కనిపిస్తూ ఓ హాలీవుడ్ హీరో తరహాలో సూటు బూటు లుక్ లో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేశాడు. పర్ఫార్మెన్స్ స్వతహాగా తారక్ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న పర్సన్ అంటారు. ఆ పరంగా ఫస్ట్ హాఫ్ లో ఓ లవర్ బాయ్ లా అమ్మాయి వెంట పడటం బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ లో లవర్ గా, సెకండ్ హాఫ్ లో లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయిలా బాగా చేశాడు. ముఖ్యంగా లవ్ మీ అగైన్ పాటలో ఎక్స్ప్రెషన్ సూపర్. ఇక ఆ విషయాన్ని పక్కన పెట్టి ఎమోషనల్ విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ తో కలిసి చేసిన ఎమోషనల్ సీన్ థియేటర్లోని ప్రేక్షకులను ఖచ్చితంగా కంటతడి పెట్టించి హృదయాల్ని కదిలించేస్తుంది. ఆ సీన్స్ చూడగానే ప్రతి ఒక్కరూ తమ ఫాదర్ ని గుర్తు తెచ్చుకుని బాగా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. మిగతా నటీనటుల్లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఇద్దరు. ఒకరు జగపతి బాబు, మరొకరు రాజేంద్ర ప్రసాద్. క్లాసీ విలన్ గా జగపతి బాబు లుక్ అదిరింది. సుకుమార్ మార్కులోనే విలన్ ఇంత భయంకరమైన వాడా అనేలా జగపతి బాబు పాత్రని డిజైన్ చేసిన తీరు అందరినీ మెప్పిస్తుంది. తారక్, జగపతి బాబుల మధ్య వచ్చే గేమ్ లో ఆయన పర్ఫార్మెన్స్ సూపర్ మచ్చి. ఇక ఫాదర్ గా రాజేంద్ర ప్రసాద్ ప్రతి ఒక్కరి మనసుకు మరింత దగ్గరయ్యే పాత్రని చేశాడు. ఇకపోతే అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ తో పాటు నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలో సూపర్ పెర్ఫార్మెన్స్ అనిపించుకుంది. పాటల్లో పూర్తి గ్లామరస్ గా కనిపించడమే కాకుండా రిచ్ కిడ్ కూతురు కావడం వలన అల్ట్రా మోడర్న్ లుక్ తో మెప్పించింది. ముఖ్యంగా తన పాత్రకి తాను చెప్పుకున్న డబ్బింగ్ చాలా పెద్ద ప్లస్ అయింది. ఇకపోతే కమీడియన్స్ అయిన తాగుబోతు రమేష్, నవీన్ తదితరులు వృధాగా సినిమాలో ఉన్నారు. తారక్ కి సపోర్ట్ రోల్స్ లో ఉన్న రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల ఇచ్చిన పాత్రల్లో మంచి ప్రతిభని కనబరిచారు. సాంకేతికాంశాల విశ్లేషణ అన్ని డిపార్ట్మెంట్స్ ని కలుపుకుని టెక్నికల్ గా ఇదొక విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ విజయ్ కే చక్రవర్తి. విజయ్ చక్రవర్తి స్పెయిన్, లండన్ ని కెమెరాలో బంధించిన విధానం చాలా ఫ్రెష్నెస్ ని క్రియేట్ చేసింది. తారక్ ని ప్రెజెంట్ చేసిన విధానం ప్రతి ఫ్రేమ్ ని ఒక అందమైన చిత్రంలా చూపించడంలో ఆయన ది బెస్ట్ అనిపించుకున్నాడు. సింపుల్ గా విజువల్స్ మిమ్మల్ని థ్రిల్ చేసేలా ఉంటాయి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. అందమైన విజువల్స్ కి ప్రాణం పోసింది మాత్రం దేవిశ్రీ ప్రసాద్ సంగీతమేనని బల్లగుద్ది చెప్పాలి. ఎంత అద్భుతమైన విజువల్స్ ని మనం బంధించినా దానికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే మ్యూజిక్ లేకపోతే అది తేలిపోతుంది. కానీ ఈ సినిమాలో ప్రతి విజువల్స్ కి ప్రాణం పోసాడు దేవిశ్రీ. ఇక ఆయన ఇచ్చిన పాటలు వింటున్నప్పుడు ఎంత పెద్ద హిట్ అయ్యాయో విజువల్స్ గా అంతకు మించి హిట్ అయ్యాయి. ఒక రాల్ గా దేవిశ్రీ రాక్స్. ఆర్ట్ ఎస్ రవీందర్. చాలా రిచ్ గా, చాలా క్లాస్ గా సెట్స్ ఉన్నాయి. ముఖ్యంగా లండన్ లో వేసిన ఆఫీస్ సెట్ చాలా బాగుంది. ఎడిటింగ్ నవీన్ నులి.
బాగా టెక్నికల్గా ఉండేలా ట్రై చేశాడు. కథ చాలా సింపుల్ అవడం వలన, రన్ టైం బాగా ఎక్కువ అవడం వలన ఎక్కువగా మేనేజ్ చేయలేకపోయాడు. అందుకే అక్కడక్కడ ఆ షార్ప్నెస్ అనేది మిస్ అయింది. పక్కాగా చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ అటు ఇటుగా ఓకే అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం చాలా డ్రాగ్ అయిన ఫీలింగ్ ఉంటుంది. మాటలు బాగున్నాయి, ప్రతి డైలాగ్లోనూ ఏదో అర్థం ఉంది అనేలా రాశారు. ముఖ్యంగా హీరోకి విలన్ కి మధ్య రాసిన క్లాసీ నెగిటివ్ షేడ్ డైలాగ్స్, అలాగే తండ్రి కొడుకుల మధ్య రాసిన ఎమోషనల్ సీన్స్ లో డైలాగ్స్ అదిరిపోయాయి. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం సుకుమార్. కథ పరంగా చూసుకుంటే ఇదొక బేసిక్ రివెంజ్ స్టోరీ. అలాగే తండ్రి చివరి కోరిక కోసం తన కొడుకు ఏం చేశాడు అన్నది అసలు కథ అని రిలీజ్ కి ముందే చెప్పేశారు. కావున మెయిన్ పాయింట్ అనేది అందరికీ తెలిసిపోయిందే. అందుకే కథలో తండ్రి కొడుకుల ఎమోషన్ అనేది తప్ప కొత్తగా ఏమీ లేదు. కథలో పెద్ద కీకిచ్చే పాయింట్ లేకపోవడం వలన సుకుమార్, హుసేన్ షా కిరణ్ కలిసి కథనంని చాలా కొత్తగా డిజైన్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే కథ మొత్తం 1 నుంచి 30 రోజుల్లో జరిగేలాగా అదొక గేమ్ లా ఉండేలా డిజైన్ చేశారు. ఈ గేమ్ లో ఒకరి మీద ఒకరు వేసుకున్న ఎత్తులు ఏమిటి అనే పాయింట్ బాగానే ఉంది. కానీ దానిని షార్ట్ గా చెప్పడానికి ట్రై చేసి ఉంటే బాగుండేది. కథనం కూడా ఒక స్టేజ్ తర్వాత మరింత ఊహాజనితంగా మారింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో అయితే ప్రీ క్లైమాక్స్, గేమ్ అండ్ ఎమోషనల్ సీన్ తప్ప మిగతా ఏ సన్నివేశాలు ఆహా ఓహో అనేలా లేవు. సో స్క్రీన్ ప్లేని ఇంకాస్త క్రిసిపీగా, సస్పెన్స్ ఉండేలా రాసుకుని ఉంటే బాగుండేది. ఇక డైరెక్టర్ గా సుక్కు సూపర్ మచ్చి అని అనిపించుకున్నాడు. అనుకున్న కథని పర్ఫెక్ట్ గా కనెక్ట్ చేయడంలో, అలాగే నటీనటుల నుంచి అద్భుతమైన నటనని రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. కానీ బీసీ సెంటర్ ఆడియన్స్ ని కూర్చోబెట్టడంలో పెద్ద సక్సెస్ కాలేదు. నాన్నకు ప్రేమతో సినిమా ఒక ఎమోషనల్ రైడ్. తనకు జన్మనిచ్చిన తండ్రికి చివరి కోరికగా తన కొడుకు ఏం చేశాడు అన్నదే కథ. ఈ రివెంజ్ డ్రామాని చాలా స్టైలిష్ గా ఓ మైండ్ గేమ్ తో చెప్పడానికి ప్రయత్నించిన సుకుమార్ తన ప్రయత్నంలో విజయాన్ని సాధించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని లవ్, యాక్షన్, ఓ గేమ్ మరియు ఒక చిన్న ట్విస్ట్ తో బాగా తీసుకువచ్చి సెకండ్ హాఫ్ ని ఎమోషనల్ జర్నీగా మార్చేసి ప్రేక్షకుల హృదయాల్ని కదిలించేశాడు. ప్రతి సినిమాలోలానే ఈ సినిమాలోనూ సింపుల్ స్టోరీ లైన్, ఊహాజనితంగా నెరేట్ చేయడం, సెకండ్ హాఫ్ ని డ్రాగ్ చేయడం లాంటివి సినిమాకి నెగిటివ్ ఉన్నప్పటికీ కనెక్ట్ అవ్వాల్సిన ఎమోషనల్ కంటతడి పెట్టించి మరీ కనెక్ట్ అవ్వడంతో ప్రేక్షకులు చాలా బాగా సినిమాకి కనెక్ట్ అవుతారు. తెలుగులో కొత్త సినిమాలు రావాలి అనుకునే వారికి పిచ్చగా నచ్చే సినిమా. అలాగే ఎన్టీఆర్ అంటే మాస్ ఫాలోయింగ్ ఎక్కువ వారికి పెద్దగా ఎక్కని సినిమా ఇది. సినిమా చూసాక ఓ మంచి ఫీల్ గుడ్ తో బయటకు వచ్చే సినిమా నాన్నకు ప్రేమతో. సో నేను అడిగాను తారక్ ఏంటి బాలేది మీది, ఏంటి అసలు ఇష్యూ, అది కరెక్ట్ కాదు కదా, బాగుంటుంది కదా అనే ఫీల్తోనే, జెన్యున్ ఫీల్తోనే అడిగా. తను క్లియర్గా ఒకటే చెప్పాడండి, నాకేంటి బాబు ఆయనతో ప్రాబ్లం, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు తెలియదు కూడా ప్రాబ్లం ఏంటో. ఆయన నా ఫాదర్ బ్రదర్ ఆయన, నా